నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుబండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా రైతు భరోసా ఎవరికైతే రాలేదో వారికి ఏ విధంగా పొందుతారో ఎకరం ఉన్న ఇప్పుడు 4 ఎకరాల లోపల మాకు రైతు భరోసా నిన్నమనైతే పడ్డాయి. 5 ఎకరాలు పడుతున్నాయి. కానీ ఎకరం వారికి కూడా కొంతమందికి రైతు భరోసా ఇంతవరకు రాలేదు. రాని వారు ఏం చేస్తే వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. దీని మీద మనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. సరైన దోస్తులో బ్యాంకు అధికారి రైతు వేదిక అధికారిని వెళ్ళి వీళ్ళు పట్టా జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ తీసుకుపోయి మనకు అదేవిధంగా మండలంలో కానీ ఎక్కడైనా సరే మీరు రైతు అధికారిని కలిస్తే మీకు డబ్బులు ఏ విధంగా పడే అప్లై చేసుకుంటే మనకు కొత్తగా వారికి కూడా రైతు భరోసా పడుతుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళు చెబుతున్న ముచ్చట్నే మన ప్రభుత్వము అందరికీ రైతు భరోసా రావాలి. ఈ వీడియో లాస్ట్ చూడుర్రి. నా వీడియోలు వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటది గట్టి కొట్టుర్రి. లాస్ట్ వరకు వీడియో చూసి లాస్ట్లో మళ్ళా కలుద్దాము. ఎందుకంటే రైతు భరోసాని అందరికి రావాలని కోరుకుంటున్నాను. సరైన దోస్తులు, నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుబండి ఛానల్. రైతు భరోసా రాలేదా అందని వారికి కీలక ప్రకటన. ఈ పత్రాలు అప్లై చేసుకోండి. ఎకరానికి 6,000 చొప్పున మీకు రైతు భరోసా ఖచ్చితంగా వస్తుంది. సరైన దోస్తులు, మరి వీడియో లాస్ట్ చూడండి. ఇది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అప్డేట్. ఇది మీకే అర్థమవుతుంది. రైతు భరోసా రాలేదా అందరికీ వారికి కీలక సూచన. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతు భరోసా నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం 4 ఎకరాల లోపు ఉన్న రైతు ఖాతాల్లోకి నిధులను జమ చేసింది. అది తెలిసిందే, జమ చేసింది సారు. మిగతా వారికి కూడా జమ కావాలి. రాని వారికి కూడా రైతు భరోసా ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే వారి కొత్త ఎవరైతే పాస్ పుస్తకాలు వాళ్ళు పుట్టినాయో వారికి కూడా రైతు భరోసా అందించాలి మీరు. ఎందుకంటే వాళ్ళు కూడా రైతులే కాబట్టి, భూమి కొన్నారు, అన్ని కొన్నారు, గరీబులే కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా మీరు అందజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది కదా సారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేసిన రైతు భరోసా నిధులను అర్హులైన రైతు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం 4 ఎకరాలకు లోపు ఉన్న రైతు ఖాతాల్లోకి నిధులను జమ చేసింది. గత ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు అందజేసింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 12,000 రూపాయలు అందజేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రం వ్యాప్తంగా 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు 54.70 లక్షల మంది రైతులకు 77.78 లక్షల ఎకరాలకు గాను 46,600.60 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లోకి జమ చేసింది. కాగా కొంతమంది రైతులకు ఎకరం లోపు ఉన్నా కూడా రైతు భరోసా నిధులు ఖాతాలోకి జమ కాలేదు. అదేవిధంగా కొత్తగా పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా నిధులను జమ కాలేదు. వీరి కోసం ప్రత్యేకంగా మండల వ్యవసాయ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శేషురుగన్ సారు కేంద్రాలు ఏర్పాటు చేశారు, అన్నీ వేసారు. 4 ఎకరాల వరకు రైతు భరోసా పడుతుంది. కానీ ఎకరం వారికి ఉన్న ఎందుకు వాళ్ళే సారు, వారికైతే కష్టంగా పడాలి కదా. వారు ఎకరం వాళ్ళే సారు, వారికి కూడా రైతు భరోసా ఏం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ రావాలి సార్ రైతు భరోసా అనేది. ప్రభుత్వం అనేది అందరికీ, ఒక కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా అందరికి ఖచ్చితంగా దయచేసి చెప్తున్న రైతు భరోసా అందరికీ అందజేయండి. కాగా రైతులు కూడా ఒక్కసారి పట్టాదారు పాస్బుక్తో పాటు బ్యాంక్ ఖాతాను సరి చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ ఖాతా ఈకేవైసీ అయిందో కాలేదో కూడా తెలుసుకోవాలని చెబుతున్నారు. అని సరిగా ఉంటే పట్టాదారు పుస్తకంతో పాటు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్ను అధికారులకు అందజేస్తే రైతులకు రైతు భరోసా వారి ఖాతాల్లోకి జమ అవుతుంది. చూసేరావుల్లో ఈ మాత్రం ఖచ్చితంగా ముచ్చట. ఎందుకంటే రైతు భరోసా అంటే మనకు ఒకవేళ మీకు పడకపోతే రైతు వేదిక నుంచి వెళ్ళి అధికారిని పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ ఖాతా బుక్ అన్నీ తీసుకుపోయి మన మండలం కానీ రైతు వేదికలో కానీ ఖచ్చితంగా మనకు అధికారిని కలిస్తే వాళ్ళు చెబుతారు ఏ విధంగా అప్లై చేసుకుంటే ఏ విధంగా మీకు రైతు భరోసా వస్తుంది అనేది. రైతు భరోసా అనేది అందరి హక్కు, అందరికీ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఎవ్వరు ఆందోళన చెందవద్దు. అందరికీ రైతు భరోసా త్వరగా అందజేయాలని కోరుకుంటున్నాను. సరేనా? చూసిర్రా దోస్తులు, మన అప్డేట్ ఎట్లా ఉంది చెప్పడానికి చెప్తా. ఎందుకంటే రైతు భరోసా అందరికి రావాలని, కొత్త వాళ్ళు కూడా కొత్త వారు ఎవరైతే పట్టా పాస్బుక్ కొత్తగా పుట్టినాయో వారికి కూడా రైతు భరోసా రావాలంటే ఈ విధంగా చేయాలి. మన రైతు వేదిక వెళ్ళి రైతు అధికారిని కలిసి వారికి మనకు ఏమేమి ఫామ్స్ గాను ఆ ఫామ్స్ అప్లై చేసుకుంటే
అప్లై చేసుకుంటే ఖచ్చితంగా చేసుకుంటే మీకు రైతు భరోసా పడుతుంది. సరేనా దోస్తులు. అదేవిధంగా రేపు ఉగాది కాబట్టి అందరు పండుగ ఉంటుంది, బిజీ ఉంటుంది. రేపు వీడియో చేయడం బిజీ ఉంటా, ఇవాళ కూడా చేస్తున్నాం కాబట్టి సరైన దోస్తులు. మరి అందరికి రైతు భరోసా రావాలని కోరుకుంటూ జై జవాన్, జై కిషన్, జై తెలంగాణ, జై భారత్ భూమి. నా వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దయచేసి గంట మీద గట్టి కొట్టుర్రి. అకాల వర్షాకాలం కొంత పంట నష్టం కూడా జరిగింది రైతులకు. ఆ రైతు ఎవరైతే నష్టపోయిండో వారికి కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు అప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చారు కాబట్టి వారికి ఎంతో అప్పులు చేసి కుప్పలు పెట్టుకు మనకు ఎత్తిచేరుడికి కదా వచ్చింది ఇప్పుడు. సరైన దోస్తులు, మరి ప్రభుత్వానికి తెలియజేయగా అందరికైతే రైతు భరోసా ఇవ్వండి. పంట నష్టపోయిన వారికి కూడా డబ్బులు కట్టియండి సార్, దయచేసి చెప్తున్నా.